అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు బేసిక్గా గత 8 మంత్స్ నుంచి ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నారండి అందరూ. సో ఈ 8 మంత్స్లో అసలు మన రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమిటి, ఇకపైన ఎట్లా ఉంటుంది మన ఫ్యూచర్ హైదరాబాద్ అనేది చెప్పబోతున్నానండి. సో ఆల్రెడీ ఈ 8 మంత్స్లో బేసిక్గా ఈ ప్రజలు ఒక డైనమాలో ఉండాలి. అసలు రియల్ ఎస్టేట్ పడిపోతుందా పెరుగుతుందా, అసలు ఏంటి పరిస్థితి అనే డైనమాలో ఉండాలండి. సో దానివల్ల ఏంటంటే సేల్స్ తగ్గాయి అండ్ మార్కెట్ కొంతవరకు స్టాగ్నెంట్ అయిందండి. అంటే గత 8 మంత్స్ నుంచి సేమ్ రేట్ కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయింది. ఆల్రెడీ మన సీఎం గారు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో డెఫినెట్గా మన ఫ్యూచర్ హైదరాబాద్ చాలా బాగుంటుందండి. ఇదే విధంగా సెంట్రల్ అనేది అందరికీ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది. సో మనకి సెంట్రల్ వల్ల మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అంటే రియల్ ఎస్టేట్లో ఎఫెక్ట్ ఏమీ లేదండి. సో ఇప్పుడు మనం ధైర్యంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రతి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే నార్త్ కానీ సౌత్ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అన్ని వైపులు కూడా కొన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేశారండి డెవలప్మెంట్స్కి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంటే ఇండస్ట్రియల్ వైజ్గా. సో ఏ గవర్నమెంటు అంటే నాట్ గవర్నమెంట్ అని కాదు, ఏ లొకేషను ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే ఎటువంటి పబ్లిక్ ఆ ఏరియాకి రాబోతున్నారు, ప్లస్ ఏ విధంగా డెవలప్మెంట్స్ రాబోతున్నాయని చెప్పబోతున్నానండి. సో అదే ఆల్రెడీ మీకు చెప్పాను, మన హైదరాబాద్కి పాలిటిక్స్తో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ గ్రోత్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ వస్తుంది. నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని, ఇటు ఫార్మా ఇండస్ట్రీ అని, అటు గార్మెంట్ ఇండస్ట్రీస్ అని. సో కొత్త ఇండస్ట్రీస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఫ్యూచర్లో ఇంకా నాకు తెలిసి ఇంకా డబుల్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది మనకి. సో ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దామనే చూస్తారు. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్, షేర్స్ ఉండేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం, ప్రాపర్టీ కొందాం అనుకుంటారు. మేబీ ప్లాట్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, లేదా ఫామ్ ల్యాండ్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ప్రాపర్టీస్లోనే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారండి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఏ విధంగా మన హైదరాబాద్ గ్రోత్ అవుతుందని చెప్పబోతున్నానండి. సో ఎప్పుడైనా మన హైదరాబాద్ అనుకుంటే మనకు గుర్తొచ్చేది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఎందుకంటే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎస్, సో ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మనకి మేజర్గా మనకు గుర్తొచ్చేది ఇటు గచ్చిబౌలి హైటెక్ సిటీ, ఇటు కూకట్పల్లి, అగైన్ ఇటు మియాపూరు, చందన్ నగర్, లింగంపల్లి, కొండాపూర్. దీస్ ఆర్ ది మేజర్ ఏరియాస్ అండి. ఎక్కువగా సేల్స్ ఈ ఏరియాస్లో జరుగుతున్నాయి. సో ఎటువంటి ప్రాపర్టీస్ జరుగుతున్నాయంటే ఎక్కువగా ఈ ఏరియాస్లో ఫ్లాట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయండి. సో అందుకే మన హైదరాబాద్లో టాప్ 10 బిల్డర్స్ అందరూ ఇదే ఏరియాలో ఉన్నారండి. టిల్ పటాన్ చెరువు వరకు మనకి మంచి గ్రోత్ వస్తుంది. సో వెస్ట్ పార్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఐటీ ఇండస్ట్రీ అని. సో ఫస్ట్గా ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఫస్ట్ ఏ ఏరియా చూస్తారంటే కొండాపూర్ అండి. కొండాపూర్ చాలా దగ్గరలో ఉంది ఐటీ ఇండస్ట్రీకి. ఇటు గచ్చిబౌలికి నేబర్ ప్లేస్ అని చెప్పొచ్చు, సొసైటీ. సో కొండాపూర్లో ఈరోజు అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అంటే ఒకటి విల్లాస్ లేవు, అపార్ట్మెంట్స్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయండి. అదే మీకు చెప్పాను కదండి, హైదరాబాద్లో టాప్ 10 బిల్డర్స్ ఈ ఏరియాస్లో ఉన్నారండి. పేరు చెప్పకూడదు, బట్ టాప్ 10 బిల్డర్స్ ల్యాండ్ అక్వైర్ చేసుకున్నారు, చాలా వరకు ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు మన ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో కొండాపూర్ తర్వాత నెక్స్ట్ ఈ ఐటీ పీపుల్కి మైండ్లో వచ్చేది ఇటు నల్గండ్ల, లింగంపల్లి, చందన్ నగరు, మియాపూరు, ఇటు హైదర్ నగరు, ఇటు కూకట్పల్లి అండి. సో ఇప్పుడు ఈ ఏరియాస్లో మనకి ఎటువంటి ప్రైస్లో మనకి ప్రాపర్టీస్ దొరకబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. సో వెస్ట్ పార్ట్లో బేసిక్గా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇటువంటి ఏరియాస్లో బాగా అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ సేల్ అవుతున్నాయండి. సో ఫస్ట్గా చూసేది కొండాపూర్ అండి, దాని తర్వాత నల్గండ్ల, లింగంపల్లి, చందన్ నగరు, హైదర్ నగరు, మియాపూరు, కూకట్పల్లి,
అగైన్ ద అదర్ సైడ్ కోకాపేట్, నానక్రామ్గూడ, అండ్ నియోపోలిస్. సో ఈ ఏరియాస్ అంతా మనకు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వస్తున్నాయండి. ఇప్పుడు ఈ ఏరియాస్లో మనం అంటే బేసిక్గా ఫ్లాట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయండి. హార్డ్లీ ఒక 2-3% విల్లా ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. మిగతా 95% ఇక్కడ ఈ ఏరియాలో ఫ్లాట్సే సేల్స్ అవుతున్నాయండి. సో ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు ఎంత ప్రైస్ పడుతుంది, ఒక సెమీ గేటెడ్ అపార్ట్మెంటు ఎంత పడుతుంది, అండ్ గేటెడ్ అపార్ట్మెంట్ ఎంత పడుతుంది అనేది చెప్పబోతున్నానండి. సో కొండాపూర్లో ఈరోజు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలి అంటే మనకి 6,500 రూపాయలు ఉందండి పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ ఎమ్యూనిటీస్ అండి. ఇదే విధంగా సెమీ గేటెడ్ కొనాలి అనుకుంటే 7,200 నుంచి 8,000 రూపాయలు ఉందండి పర్ ఎస్ఎఫ్టీ. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలో కొనాలంటే 8,000 నుంచి దాదాపుగా 9,500 వరకు ఉందండి పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుందండి. సో స్టాండ్ అలోన్ అనేది మనకి కేటగిరీ ఏలో ఎప్పుడు రాదండి. సో బేసిక్గా మిడ్ లెవెల్ బిల్డర్స్ ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేస్తారు. సో దీనికి బ్రాండ్తో సంబంధం లేదు. మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అప్రూవ్ అయిందా లేదా, రేరా ఉందా లేదా అనేది చూసుకోవాలి. దాని తర్వాత ప్రైస్ అనేది చూసుకోవాలండి. 6,500 నుంచి అప్ టు 7,000 రూపీస్ వరకు స్టాండ్ అలోన్ సేల్ అవుతుందండి. అంటే ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి అంటే 80 లక్షలు పడుతుందండి. ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 1,200 ఎస్ఎఫ్టీ, ఒక రీజనబుల్ సైజ్. అదేవిధంగా ఒక సెమీ గేటెడ్లో మనం ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే ఒక 2 BHK మనకు దాదాపుగా 90 లక్షలు పడుతుందండి. అదేవిధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం ఫ్లాట్ తీసుకుంటే 1,00,00,000 రూపాయలు, 1,10,00,000 పడుతుందండి. అదేవిధంగా 3 బెడ్రూమ్ కావాలంటే మనకి స్టాండ్ అలోన్లో దాదాపుగా 95 నుంచి 1,00,00,000 రూపాయలండి. అదే సెమీ గేటెడ్లో మనకి 1,10,00,000 నుంచి 1,30,00,000 వరకు అవైలబిలిటీలో ఉందండి. అదేవిధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనకి 1,50,00,000 నుంచి 2,00,00,000 వరకు అవైలబుల్ ఉన్నాయండి కొండాపూర్ లాంటి లొకేషన్లో. ఇదే విధంగా నెక్స్ట్ నల్లగండ్ల అండి. ఆల్మోస్ట్ నల్లగండ్ల కొండాపూర్ అనేది చాలా దగ్గరికి ఉందండి. ఇక్కడ కూడా మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు 6,200 నుంచి 7,000 రూపీస్ ఉందండి పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇదే విధంగా ఒక సెమీ గేటెడ్లో కొనాలి అంటే 6,700 నుంచి దాదాపుగా 7,500 వరకు ఉందండి పర్ స్క్వేర్ ఫీట్. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలో 7,500 నుంచి దాదాపుగా 9,000 రూపీస్ ఉందండి. అగైన్ నల్లగండ్లలో కూడా ఆల్మోస్ట్ టాప్ 5 బిల్డర్స్ ఇక్కడ ఉన్నారండి, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో నల్లగండ్ల, తెల్లాపూర్ రెండు దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి. సో తెల్లాపూర్ కూడా ఇంచుమించు ఇదే ప్రైజ్ నడుస్తుందండి. సో ఇదే విధంగా లింగంపల్లిలో ఈరోజు మనం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలంటే 6,000 రూపాయలకి మనకి అవైలబుల్ ఉందండి. 6,000 నుంచి 6,800 మధ్యన దొరుకుతుంది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. అదే సెమీ గేటెడ్ కావాలి అనుకుంటే 6,200 నుంచి దాదాపుగా 7,000 రూపాయల్లో మనకి అవైలబిలిటీలో ఉందండి. అదేవిధంగా మనం గేటెడ్ కమ్యూనిటీ కావాలంటే 7,000 రూపీస్ నుంచి 8,000 రూపీస్ మధ్యన అవైలబిలిటీలో ఉందండి. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద బిల్డర్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ. సెమీ గేటెడ్ కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి, గేటెడ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హై రేంజ్లు కడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారండి. ఇదే విధంగా నెక్స్ట్ కమింగ్ చందానగర్ అండి. సో చందానగర్లో ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలి అంటే ఈరోజు 5,500 నుంచి 6,200 మధ్యన అవైలబిలిటీలో ఉందండి. అదేవిధంగా సెమీ గేటెడ్ కావాలి అనుకుంటే 5,800 నుంచి 6,500 మధ్యన అవైలబుల్లో ఉందండి. అదే గేటెడ్ కమ్యూనిటీలో కొనాలనుకుంటే 6,000 రూపీస్ నుంచి 7,000 రూపీస్ మధ్యన అవైలబుల్లో ఉందండి. సో బేసిక్గా మన వెస్ట్ పార్ట్లో చందానగర్ అనేది హార్ట్ అని చెప్పగలం అండి. ఎందుకంటే ఇటు ఐటీ సెజ్కి కనెక్టివిటీ ఉంది,
ఇటు ఓఆర్ఆర్ పటాన్చెరుకి కనెక్టివిటీ ఉంది, అదేవిధంగా ఇటు మియాపూర్ కూడా కనెక్టివిటీ ఉంది. సో సెంటర్లో ఉంది. సో చందానగర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పగలను, ఎందుకంటే లాట్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి. ప్లస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అవైలబిలిటీలో ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ హైదర్ నగర్ అండి. హైదర్ నగర్ ఆల్మోస్ట్ ఇటు హైటెక్ సిటీకి చాలా దగ్గరలో ఉందండి. హైదర్ నగర్లో ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలి అంటే 6,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అండి, అప్ టు 7,000 వరకు ఉంది. అదేవిధంగా సెమీ గేటెడ్ 6,200 నుంచి 7,000 మధ్యన అవైలబిలిటీలో ఉందండి. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీ 7,000 నుంచి ఇంచుమించు 8,500 వరకు మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇక్కడ కూడా హై రైజెస్ ఎక్కువ కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, బిల్డర్స్ ఈ ఏరియాస్లో ల్యాండ్ ఎక్వైర్ చేశారు. చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో నెక్స్ట్ మియాపూర్ అండి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువగా మియాపూర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి, ఎందుకంటే ఇదొక ప్రైమ్ లొకేషన్ అండి. ఇటు ఐటీకి చాలా దగ్గరలో ఉంది, మెట్రో స్టేషన్ ఉంది, ఇటు బాచ్పల్లి, ఇటు ఓఆర్ఆర్ పటాన్చెరుకి కనెక్టివిటీ ఉంది. ప్లస్ మియాపూర్ అంటే ఇంచుమించు అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. సో బెస్ట్ ప్లేస్ ఫర్ రెసిడెన్షియల్ జోన్ అని చెప్పొచ్చు. సో మియాపూర్లో ఈరోజు ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్ కొనాలంటే 5,800 రూపీస్ నుంచి ఇంచుమించు 6,500 మధ్యన అవైలబిలిటీలో ఉన్నాయండి. సెమీగేటెడ్ నాకు తెలిసి హార్డ్లీ ఉన్నాయండి, బట్ స్టిల్ సెమీగేటెడ్లో మీరు కొందాం అనుకుంటే ఈరోజు 6,000 రూపీస్ నుంచి 6,500 మధ్యన అవైలబిలిటీలో ఉందండి. అదేవిధంగా మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 6,500 నుంచి ఇంచుమించు 7,500 మధ్యన మనకి ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి. నేను చెప్తున్నంత బేస్ ప్రైస్ అండి. ఎమ్యూనిటీస్ మీకు ఎక్స్ట్రా ఉంటుంది, జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా ఉంటుంది, కార్పస్ ఫండ్ ఎక్స్ట్రా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్స్ట్రా ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఓన్లీ ద బేసిక్ ప్రైస్. ఇది కాకుండా నెక్స్ట్ కూకట్పల్లి అండి. కూకట్పల్లిలో మీకు తెలిసిందే చాలా క్రౌడ్ ఉంటుంది. కమర్షియల్గా కూకట్పల్లి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. మెట్రో ఉంది, మెట్రో విచ్ కనెక్ట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ అండి కూకట్పల్లి. సో కూకట్పల్లిలో ఈరోజు మనం ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తీసుకుందాం అంటే ఇక్కడ 6,000 రూపీస్ నుంచి 7,000 రూపీస్ మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి. నాకు తెలిసి కూకట్పల్లిలో హార్డ్లీ సెమీ గేటెడ్ ఉన్నాయి, ఒకవేళ ఉన్నాయి కూడా మీకు 6,500 నుంచి ఇంచుమించు 7,200 మధ్యన దొరుకుతుందండి. ఇప్పుడు ఈ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 7,500 నుంచి ఇంచుమించు 9,000 రూపీస్ ఉందండి. ఇక్కడ కొన్ని బిల్డర్స్ రెగ్యులర్గా ఇదే ఏరియాలో కంటిన్యూస్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారండి. రియల్లీ వాళ్ళకి మంచి గుడ్ విల్స్ కూడా ఉన్నాయి ఈ ఏరియాలో, ఆన్ టైం కంప్లీట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు స్టాగ్నెంట్ ప్రైస్ పెడతారండి. ప్లస్ దిస్ ఇస్ అ గుడ్ లొకేషన్ అని చెప్పగలను. ప్లస్ ఎడ్యుకేషన్ కూడా ఇది కూకట్పల్లి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అండి. అదేవిధంగా నెక్స్ట్ కోకాపేట్ అండి. కోకాపేట్ ఐటీకి చాలా దగ్గరలో ఉందండి, అంటే నెక్స్ట్ ఐటీ కోకాపేట్ అని చెప్పొచ్చు. కోకాపేట్లో ఈరోజు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలంటే ఇంచుమించు 6,500 నుంచి 7,000 మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి. సెమీ గేటెడ్ నాకు తెలిసి లేవండి, ఉన్నాయి కూడా మీకు 6,500 నుంచి 7,000 మధ్యన దొరికేస్తాయి. అదేవిధంగా కోకాపేట్లో ఈరోజు మనం గేటెడ్ కమ్యూనిటీ హై రోజులో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 8,000 రూపీస్ ఉందండి ఈ ఏరియాలో. 8,000 నుంచి ఇంచుమించు 10,500 వరకు ఉందండి పర్ ఎస్ఎఫ్టీ. కోకాపేట్లో ఆల్మోస్ట్ టాప్ 5 బిల్డర్స్ ఈ ల్యాండ్స్ అన్ని ఎక్వైర్ చేస్తున్నారండి. 1 by 1 ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ అగైన్ నానక్రామ్ కూడా, ఇంచుమించు కోకాపేటు నానక్రామ్ కూడా నియోపోలిస్ అన్నీ ఒకే స్ట్రెచ్లో ఉంటాయండి. సో నానక్రామ్ కూడా మనకి ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి అతి దగ్గరలో ఉందండి. ఈ ఏరియాలో మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే 6,500 నుంచి 7,500 మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి. సెమీ గేటెడ్ అయితే నాకు తెలిసి లేవు. అదే మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 8,500 నుంచి ఇంచుమించు 9,500 మధ్యన మనకి అవైలబుల్లో ఉన్నాయండి. ఈవెన్ 8,000 కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి కొన్ని ప్రాజెక్ట్స్.
అదేవిధంగా నియోపోలిస్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆప్షన్లో 100 కోట్లకి 1 ఎకర్ అమ్మారండి ఈ ఏరియాలో. సో నియోపోలిస్లో వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ కూడా హై రైజేనండి. ఇక్కడ సెమీ గేటెడ్ ఉండవు, స్టాండ్ అలోన్ కూడా ఉండవండి. సో నియోపోలిస్లో మనం ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 9,500 పర్ ఎస్ఎఫ్టీ నుంచి మీకు 11,500 ఎస్ఎఫ్టీ మధ్యన మీకు ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడ వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా 40 నుంచి 60 స్టోరేజ్ బిల్డింగ్లు కడుతున్నారండి. దాదాపుగా నేనైతే ఒక టాప్ 7 బిల్డర్స్ని ఐడెంటిఫై చేశానండి. వాళ్ళతో రెగ్యులర్గా నేను డిస్కస్ చేస్తుంటాను. సో ఇక ఇదేంటంటే కొంచెం హై స్టాండర్డ్స్ వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఐటీకి దగ్గరలో ఉంది, ప్లస్ మినిమం ఒక 3 BHK కొనాలన్నా 2 కోట్ల రూపాయలు ఉంటుందండి. సో దట్స్ వాట్. సో అగైన్ వెస్ట్ హైదరాబాద్లో ఇంకొక బెస్ట్ లొకేషన్ అండి, విచ్ ఈజ్ కొల్లూరు. కొల్లూరు ఎక్కువగా ఇప్పుడు జనాలు ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఐటీ సెజ్ ఎగ్జిట్ 1లో ఉందంటే కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర ఉంది. సో కొల్లూరు దగ్గర ఈరోజు ఒక అపార్ట్మెంట్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలంటే 5,000 రూపాయలకి అవైలబుల్లో ఉందండి. 5,000 నుంచి 5,200 మధ్యన దొరుకుతున్నాయి. అదే గేటెడ్ కమ్యూనిటీలో కొనాలి అంటే 5,500 నుంచి 6,000 మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అన్ని 10 acres, 20 acres, 30 acres, 40 acres ప్రాజెక్ట్స్ ఇక్కడ వస్తున్నాయండి. నేను చాలా ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేశాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఫర్ ఫ్యూచర్ రెసిడెన్షియల్ జోన్ అండి ఇది. ఎందుకంటే ఒక 3 years తర్వాత కొల్లూరుని మనం ఇంకొక కోకాపేట్ చూడబోతున్నామండి. కోకాపేట్లో ఎంత డెవలప్మెంట్ ఉందో అదే డెవలప్మెంట్ మనం కొల్లూరులో చూడబోతున్నాం. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ కొల్లూరు అండి. నెక్స్ట్ కొల్లూరు పటాన్ చెరువు అండి. ఇప్పుడు పటాన్ చెరువులో అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి 5,000 రూపాయలు నుంచి 5,500 మధ్యన మనకి ఈ స్టాండ్లోను సెమీ గేటెడ్ దొరికేస్తున్నాయండి. అదే మనం గేటెడ్ కావాలి అనుకుంటే 5,500 నుంచి 6,500 రూపాయల మధ్యన మనకి అవైలబుల్లో ఉందండి. సో పటాన్ చెరువు ఏంటంటే ఎగ్జిట్ 3కి అతి దగ్గరలో ఉందండి ఓఆర్ఆర్. సో అదేవిధంగా ఇటు ఐటీ ఇండస్ట్రీ కూడా ఒక 15-20 మినిట్స్లో రీచ్ అయ్యే లొకేషన్ అండి ఇది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని నేను చెప్పగలను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఎక్కువగా వెస్ట్ పార్ట్లో మనం చూసింది ఏంటంటే ఎక్కువగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సేల్ అవుతున్నాయండి. సో ఇటువంటి ఏరియాస్లో మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు, కొందాం అనుకుంటున్నారు, లేదా మీరు అడ్వైస్ కావాలనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చండి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, లేదా వాట్సాప్ అయినా చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. ఆర్ఎల్స్ మీరు నాకు ఫేస్బుక్లో పింక్ చేయండి. నాకు సపరేట్ పేజ్ ఉందండి, విచ్ ఈజ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఉంటుంది, లేదా ISKOM ప్రాపర్టీస్ అని ఒక పేజ్ ఉందండి. దాంట్లో పింక్ చేయండి. డెఫినెట్లీ మీరు ఏమైనా అడ్వైస్ కావాలంటే ఐ విల్ గివ్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే.